భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి సోము అనిల్ కుమార్ రెడ్డి నెల్లూరు నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోము అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తుని మార్చిన ఏకైక వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ అన్నారు. భారతదేశాన్ని కమ్యూనికేషన్ సాంకేతికత వైపు మళ్లించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశం కోసం నిస్వార్థంగా తీవ్రవాదుల చేతిలో ప్రాణాలర్పించిన త్యాగమూర్తి అని కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాల వారికి చదువు అవసరమని గుర్తించి నవోదయ పాఠశాలలు స్థాపించి మంచి విద్యను అందించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కిందని అన్నారు. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు చేసి జాతికి అంకితం చేస్తే నేడు కూటమి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, బంగారం కొనవద్దు అంటూ వింత పోకడలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మహానేత, భారతదేశ చరిత్రనే మార్చినటువంటి గొప్ప ఘనకీర్తి కలిగినటువంటి మహానుభావుడు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముందుగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాము. అయితే ఇదేదో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికో లేకపోతే ఒక పార్టీ పరమైనటువంటి వ్యక్తి గురించో చెప్పుకోవడం అనే విషయాన్ని పక్కన పెడితే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాస్తవాన్ని మర్చిపోయి కులము, మతము అనేటువంటి మాయలో పడిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం గతంలో చెప్పుకున్నాం, పట్టణాలకి పల్లెలే పట్టుకొమ్మలు అని. అంటే ఏంటండి? ఏం మీడియా మిత్రులు మీరు చెప్పండి. ఈ పట్టుకొమ్మలు అంటే ఏంటంటే, భారతదేశం అయినా ఏ దేశమైనా సరే ఆ దేశం యొక్క ద్రవ్యోల్బణం కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, ఆ దేశ ప్రజలు కానీ ఎదగాలి అంటే పల్లెల్లో నుంచే చైతన్యం రావాలి. దీన్ని మొట్టమొదటిగా అతి చిన్న వయసులోనే, యుక్త వయసులోనే కనిపెట్టినటువంటి ఏకైక వ్యక్తి రాజీవ్ గాంధీ. ఎందుకు రాజీవ్ గాంధీ గారు అంటున్నారంటే, మీకు 4 విషయాలు చెప్తా. ఈ భారతదేశాన్ని మార్చాడా లేదా, ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మార్చిందా మీరే అర్థం చేసుకోండి. 4 పాయింట్లు. చిన్న ఉదాహరణ, ఇవాళ మనం ఒక ఊరికి వెళ్ళాం. మన చిన్న వయసులో ఎస్టీడీ బూతులు ఉండేవి, మనకి గుర్తుందా అండి? పీసీఓస్. ఈ ఎస్టీడీ బూత్ అనేటువంటి ఈ అద్భుతాన్ని పల్లెల్లో ఉన్నప్పుడు మనకు ఒక అద్భుతం. అక్కడికి వెళ్ళి మనం ఒక కాల్ చేసినా, లేదా ఒక అమెరికా కాల్ చేయాలన్నా, ఒక దేశానికి కాల్ చేయాలన్నా ఒక అద్భుతమైనటువంటి మహా బ్రహ్మాండాన్ని సృష్టించింది ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు. అంటే పట్టణానికి పల్లెలే పట్టుకొమ్మలు అనే దాంట్లో ఇది ఒక మొదటి పార్ట్. మీకు ఇంకో రెండో విషయం చెప్తాను. మా నియోజకవర్గం చెప్తా అండి. మన నియోజకవర్గంలో మిత్రమా మనకి ఆ నవోదయ ఏంటి మనకు ఉంది కదా, అక్కడ నవోదయ. ఈ నవోదయాన్ని తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నారు? ఈ నవోదయాన్ని తీసుకొచ్చింది ఎవరండి? రాజీవ్ గాంధీ గారు. అంటే దీన్ని ఏం చేశారంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొచ్చారు ఆయన. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఆయన తీసుకురాకపోతే ఇవాళ మనం నవోదయ, పేద పిల్లలు, రూరల్లో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళకి అవకాశం లేదు. మూడోది, ఆటోమొబైల్ రంగంలో అద్భుతాన్ని సృష్టించాడు. ఎందుకంటే ఈయన అప్పటికి ప్రైమ్ మినిస్టర్ కూడా కాలే. వాళ్ళ తల్లిగారితో, వాళ్ళ సోదరుతో డిస్కస్ చేసి ఎక్కడో జపాన్లో ఉన్నటువంటి మారుతి 800 అనే దాన్ని ఇండియాకి తీసుకురావడంలో మూల కారకుడు రాజీవ్ గాంధీ గారు. దీంతో పాటు ఇంకో అద్భుతం చెప్పమంటారా? మనకు తెలిసినప్పుడు ఆ కారు మీద, బండి మీద మనకి రిజిస్ట్రేషన్స్ ఇవాళ నెల్లూరు అంటే ఆంధ్రప్రదేశ్, తర్వాత ఏపీఎన్ నెల్లూరు అండి. ఈ వ్యవస్థలో కన్ఫ్యూజన్ ఉందని చెప్పి జిల్లాల వారీగా ఆర్టీఏని స్ప్లిట్ చేసిన ఘనత కూడా అయింది. దీంతో పాటు 73, 74 సవర్లు అంటే సర్పంచులకు అధికారాలు లేకపోతే లోకల్లో ఉన్నటువంటి మున్సిపల్ కర్ణాలు వీళ్ళ పెత్తనమే అయిపోతుంది. ఈ సర్పంచులకు కూడా పవర్ కావాలని చెప్పి, అంటే భారతదేశ నవ నిర్మాణకర్త ఎవరంటే ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు. ప్రజలారా గుర్తించండి. భారతదేశ చరిత్రలో ఇన్ని గొప్ప విషయాలు నేను కొన్నే చెప్పాను. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తున్నా. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క నూతన సంస్కరణ అయినా సరే భారతదేశంలో తీసుకొచ్చిందా? ఇవాళ పరిస్థితి ఏంటో చెప్పనా? పెట్రోల్ కొనొద్దు, డీజిల్ కొనొద్దు, బంగారం కొనొద్దు, రాబోయే రోజుల్లో మీరు భోజనం కూడా చేయొద్దు. ఇలా తీసుకొచ్చి ఆర్థిక సంక్షోభాన్ని చేసి రాబోయే రోజుల్లో మీరు బయటికి పోవద్దు, ఇంట్లోనే పడుకోండి అనేది దారుణమైన స్థితికి తీసుకొస్తే ఆనాటి మహానుభావుడు రాజీవ్ గాంధీ గురించి మనం చెప్పుకోకపోతే భారతదేశ ప్రజలుగా మనం పుట్టి వేస్ట్. అలాంటి గొప్ప వ్యక్తి వర్ధంతి సందర్భంగా ఆయనకి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ నా యొక్క ఈ డిస్కషన్ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై రాజీవ్.